హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మాటోత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నిఖిల్ కావాలి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్ కావ్య వచ్చేసి వైశ్యరాజ్ జ్యువెలర్స్ అని చెప్పి ఒక జ్యువెలరీ షాప్‌కి వెళ్ళిందనమాట. ఆ జ్యువెలరీస్ వచ్చేసి అంటే అవి ఎట్లా ఉంటాయి? వాటిని ప్రమోట్ చేయడానికి అంటే ఆ జ్యువెలర్స్ షాప్‌ని ప్రమోట్ చేయడానికి దానిలో ఏమేమి ఉన్నాయి? కలెక్షన్స్ ఏమున్నాయి చూపించడానికి వెళ్ళింది. యాక్చువల్‌గా అసలు ఆ కలెక్షన్సే చాలా బాగున్నాయి. ప్లస్ వాటిల్ని మన కావ్య వేసుకుంటే ఇంక చెప్పాల్సిన పని లేదు. కావ్య అయితే సూపర్‌గుంది. ఆ శారీలో సూపర్‌గుంది. తను కూడా ఈ మధ్య అంటే ఫస్ట్‌లో వచ్చేసి నిఖిల్‌తో ఉన్నప్పుడు తను ఇట్లాంటి ఈవెంట్స్ అయితే చేయటం నేను చూడలేదు. ప్లస్ ఇప్పుడైతే ఈవెంట్స్ ఎక్కువ చేస్తుంది. ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తుంది. ప్రతి చోట ఇప్పుడు తనెక్కువ కనిపిస్తుంది. సో, తనెక్కువ కనిపిస్తుంది అంటే ఇప్పుడు అర్థమైంది గదా! తను ఇంక త్వరలో తను కూడా హీరోయిన్‌గా రాబోతుంది. యాక్చువల్‌గా చాలా సార్లు చెప్పింది నేను హీరోయిన్‌గా వస్తున్నాను. బట్ మూవీ చేయడానికి టైం పడుతుందని చెప్పి. ఇప్పుడు సీరియల్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే రాదు. మేబీ 1, 2 ఇయర్స్‌లో తను కూడా మనం హీరోయిన్‌గా చూడొచ్చనమాట. సో, నిఖిల్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ చేస్తూ 'విక్రమ్ డ్యూటీ'. ఆ 'విక్రమ్ డ్యూటీ' వచ్చేసి త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. దానికి సంబంధించి కొన్ని క్లిప్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ క్లిప్స్‌ని వచ్చేసి దీనిలో పెడుతున్నాను చూసేయండి. సో, నిఖిల్, కావ్య గురించి ఒక న్యూస్ ఒకటి వైరల్ కూడా అవుతుంది. అదేంటంటే వాళ్ళిద్దరూ వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆహ్, ఫైట్‌ని మర్చిపోయి ఇద్దరు కలిసిపోయారు. ఇద్దరు ఇప్పుడు కలిసి ఇంకా మూవీస్ చేస్తారు, సీరీస్ చేస్తారు అని చెప్పి చాలా న్యూస్‌లయితే వైరల్ అవుతున్నాయి. ఇది నిజమైతే బావుంటుందని చెప్పి నేను గూడా అనుకుంటున్నాను. ఎందుకంటే నిఖిల్, కావ్య ఫ్యాన్ కాబట్టి. సో, చూద్దాం ఇది నిజమో అబద్ధమో అనేది. సో, ఇది లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో. బై.